శ్రీమాత్రే నమః. సూత మహర్షి సంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీకాక భీష్ముడు సంతనుడి కుమారుడన్నావు, గాంగేయుడన్నావు. అంటే సంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథ ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగదుణ్ణి విచిత్రవీర్యుణ్ణి రాజుల్ని చేయటమేమిటి? సత్యవతీదేవి గౌలకులను జన్మింపచేయడమేమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు, వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదుట? భతృహీనులకు సంతానం కలిగించడమా అధర్మం కాదు? పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడటమా? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలను రచించినవాడు, వేదాలను విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? ఎలా చేయగలిగాడు? శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిసారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాసుడి శిష్యుడివి, మహామేధావివి, సందేహాలు తీర్చాల్సిందే అన్నారు. వీరి ధర్మదృష్టికి, పట్టుదలకు, శుశ్రూషకు సూతుడు ఉప్పొంగిపోయాడు. వెంటనే చెప్పడం ప్రారంభించాడు.